తెలియని వాళ్ళ దగ్గర నుంచి వాళ్ళని భయపెట్టి బెదిరించి వసూలు చేసుకుంటున్నారు. బండ్లు వసూలు చేసుకుంటున్నారు. ఇటు డౌన్ పేమెంట్ కట్టిన డబ్బులు పోతున్నాయి, ఇప్పటిదాకా ఈఎంఐలు కట్టిన డబ్బులు పోతున్నాయి. ఒక 3 నెలలు 4 నెలలు ఇబ్బంది పడి ఏదన్నా అనుకోని పరిస్థితుల్లో వాళ్ళు కట్టలేకపోతే తీసుకున్న నేరానికి వీళ్ళని వాళ్ళు తీసుకునే 15,000 20,000 జీతానికి విపత్కరమైన మాటలు పెడుతుంటారు. రాజ్యాంగం తెలుసుకోండి, ఒక చట్టం ఉంటుంది. ఇలాగా ప్రజల్ని ఇబ్బంది పెడుతున్నారని ఈ ప్రైవేట్ ఫైనాన్స్ వాళ్ళు పాట్నా హైకోర్టు ఒక సంచలనమైన తీర్పు అయితే ఇచ్చింది 2021లో. ధనుంజయ సేత్ వర్సెస్ ది యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అనే కేసులో ఎఫ్ఐఆర్ నెంబర్ కూడా చెప్తాను, 3456 ఆఫ్ 2021. ఈ కేసులో పాట్నా హైకోర్టు ఒక సంచలనమైన తీర్పు అయితే ఇచ్చింది. మీరు రుణం కట్టలేని పరిస్థితుల్లో ఉంటే, ఈఎంఐలు కట్టలేకపోతుంటే మీ దగ్గర నుంచి బండి తీసుకోవటం అక్రమం, అన్యాయం.